అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మ, డూడు బసవన్న అనే పాఠ్యాంశం అనేది సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సంక్రాంతి పండగకి మేము చిన్నప్పుడు అయితే ఇంటి దగ్గరికి గంగిరెద్దుల వాళ్ళు ఒక ఎద్దును ఒక ఆవును తీసుకొని వచ్చి సీతారాములకు పెళ్లి చేసిన విధంగా వాళ్ళ రెండింటికి పెళ్లి చేస్తే మేము వాటిని చూసి డబ్బులు ఇచ్చేవాళ్ళము. తర్వాత పై సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తాయి? ఏ పండుగ? సంక్రాంతి పండుగ రోజే కదా ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ కనిపిస్తాయి. ఏ పండుగ సందర్భంలో హరిదాసులు మీ ఇంటికి వస్తారు? సంక్రాంతి పండుగ సందర్భంలో హరిదాసులు వస్తారమ్మా. సంక్రాంతి పండుగ రోజు ఇంకా మన ఇంటి ముంగిల్లో ముందు ఎవరు కనిపిస్తారు? హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, తర్వాత ఏంది భోగి మంటలు ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. ఉద్దేశం: గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియచేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ డూడు బసవన్న అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు రావూరి భరద్వాజ గారు. ఇది ఆయనకు సంబంధించిన కవి పరిచయం. తర్వాత ఆనందం అంటే సంతసం. తర్వాత రెండవ ఈ ఇక్కడ చూడండి అమ్మ, వదులుకొని వెళ్ళాడు అంటే వదిలిపెట్టకుండా ఉండడు. మూఢనమ్మకాలను పట్టించుకొని వేలాడకూడదు. కాలు దువ్వు అంటే తగవుకు సిద్ధం పడడం. అయిన దానికి కాని దానికి అందరి మీద కాలు దువ్వకూడదు. త్రిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. దుర్మార్గాన్ని త్రిలోదకాలు ఇవ్వడం మంచిది. వ్యాకరణాంశాలు. 1వ, క్రింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. ఇక్కడ రాజేంద్ర అంటే రాజా ప్లస్ ఇంద్ర, ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. త్రిలోదకాలు అంటే తిలా ప్లస్ ఉదకాలు, ఆ ప్లస్ ఉ. మహర్షి మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు అర్. తర్వాత 2వ, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం గుణసంధి. రమేష, రమా ప్లస్ ఈషా గుణసంధి. జాతీయోద్యమం, జాతీయ ప్లస్ ఉద్యమం గుణసంధి. దేవర్షి, దేవా ప్లస్ ఋషి గుణసంధి. 1వ ఈ క్రింది సంధి పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. సత్యాగ్రహం, సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ దీర్ఘ సంధి. గిరీషుడు, గిరి ప్లస్ ఈషుడు సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. పితృణం, పితృ ప్లస్ రుణం సవర్ణ దీర్ఘ సంధి. 2వ క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. శైల ప్లస్ అగ్రం, శైలాగ్రం సవర్ణ దీర్ఘ సంధి. ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మధు ప్లస్ ఊహ, మధుదయం సవర్ణ దీర్ఘ సంధి. 1వ క్రింది ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి. అందచందాలు, అందమును చందమును. కాలు చేతులు, కాలును చేతులను. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడును. 2వ క్రింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా కూర్చి రాయండి. రెండైన చేతులు, 2 చేతులు. మూడైన మాసాలు, 3 మాసాలు. 5గురైన పిల్లలు, 5గురు పిల్లలు. తర్వాత ఏ క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి. ఇవి అనుమదార్థక వాక్యాలు, ఆశీర్వాదార్థక వాక్యాలు. ఏం లేదమ్మా, ఇటువైపు ఉండేటివి అనుమతిచ్చే ఆశీర్వాదార్థక. నాయన వర్ధిల్లు, బాగును, బ్లెస్ చేస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం. తర్వాత సరోజ సద్విధ ప్రాప్తిరస్తు అంటే మంచి విద్య రావాల సరోజకి. తర్వాత నీకు ఎల్లడలా శుభం కలుగు అంటే నీకు ఎప్పుడు శుభం కలగాలి.
తర్వాత ఇవన్నీ ఏంటివి ఆశీర్వాదార్థకం, అంటే ఆశీర్వదించే విషయాలు, ఇవన్నీ ఆశీర్వాదార్థక వాక్యాలు. ఇక్కడ చూడండి, రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, అనుమతిస్తున్నాం మనం కాబట్టి ఇది అనుమతార్థక వాక్యం. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు, ఇది కూడా పర్మిషన్ ఇస్తున్నాం, అనుమతార్థక వాక్యం. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చు, ఇది కూడా పర్మిషన్, అనుమతార్థక వాక్యమే. ఏం లేదమ్మా, ఇటువైపు ఉన్నటువంటి ఆశీర్వాదార్థక వాక్యాలు, ఇటువైపు ఉన్నటువంటి అనుమతార్థక వాక్యాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, జతపరచండి. ఇక్కడ చూడండి మా, నువ్వు పద్యం చదివావా, ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి, నిషేధార్థక వాక్యం. ఓకేనా. తర్వాత అబ్బో పువ్వు ఎంత బాగుంది, ఇదేంది, ఆశ్చర్యార్థక వాక్యం. శభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక, ఆశీర్వాదార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదును. ధన్యవాదాలు.